థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ రోజున ఒక 6 కార్యాలని మనం ధ్యానించబోతున్నాం. దే హ్యావ్ ఎ 6 టాపిక్. 6 కార్యములను మనం చూడబోతున్నాం. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క వాగ్దానం, దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది. హల్లెలూయా. మనము చెప్పిన దానికి ఒక వాగ్దానం ఉంటుంది, ఆ వాగ్దానానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క కార్యాలకి 2 వాక్యములను మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. మొదటిదిగా ధ్యానించుడి. దట్స్ ద ఫస్ట్ టైం. ధ్యానించడం. దేవుడిని ధ్యానము చేయాలి. ధ్యానము చేయలేక నువ్వు మరలా ఏదియో చేయలేవు. హల్లెలూయా. దేవుడును నీ గురించి ధ్యానించాలంటే నువ్వు దేవుని సముఖంలో ఏం చేయాలండి? నోరు తెరిచి చెప్పండి. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎలా చేయాలా? మాన్ కింద ఇంక అఘోరీలో సుశీలు కూర్చొని ఉంటారు. ఎట్లా చేయాలండి ధ్యానం? ఔషధ ధ్యానం చెప్పండి. శ్రద్ధగా మీరు వాక్యం వినండి. అదువే చాలా గొప్ప ధ్యానం అది. హల్లెలూయా. ద ఫస్ట్ టైం ద సామ్ 1 కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వాక్యం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి. దట్స్ ద ఫస్ట్ టైం. అందరూ బైబిల్ తెచ్చారా? అలా చూపించండి. షాల్ వి షో ఇన్ యువర్ బైబిల్? చూపించండి. అందరూ మీ బైబిల్ చూపించండి. రైట్. బైబిల్ లేనివారు చేతులు పైకెత్తండి. షాల్ వి లిఫ్ట్ యువర్ హ్యాండ్స్? బైబిల్ లేనివారు, మీరందరూ బ్యాప్టిజం తీసుకున్నారా? ఆశ్చర్యంగా ఉన్నది. వితౌట్ బైబిల్ మీరు సంఘానికి వస్తున్నారు. హల్లెలూయా. విలువ కట్టి ఈ బైబిల్ కొనుక్కొని అది నీ బ్రతుకు మారుస్తాయి. నాకు చదువు రాదు పాస్టర్ గారు అంటే ఈ కార్యాల కథలని చెప్పకూడదు. నేను చదువుతాను, నువ్వు విను. నీకు 2 చెవులు ఇచ్చాడు దేవుడు. నీకు చదువు రాకపోతే నీ బిడ్డల చేతిలో చదవమ్మా అని చెప్పింటే వాళ్ళు చదువుతారు. నువ్వు చెవులు వినొచ్చు. చదివిన మాత్రమే కాదు, కళ్ళారు చూసిన మాత్రమే కాదు, చెవులు వినా కూడా నువ్వు రక్షణ పడతావు. హల్లెలూయా. ద ఫస్ట్ టైం ధ్యానించుడి అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివ్యారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అనే వాక్యంలో ఉన్నాయి. రేయం పగలు, రాత్రి పగలు, 24 hours 24 గంటల సేపు. మీరైతే వారానికి ఒక్కరోజు ఈ బైబిల్ ఎక్కడుందో వెతికి, ఈడ పెట్టానే ఎక్కడ పోయిందో అని అడుగుతూ వెతికి అవన్నీ తీసుకుంటూ బస్ ఎక్కి వచ్చేపాటికి మీకు టైం అయిపోద్ది. నాకు తెలుసు. వారానికి ఒక్కరోజు ఈ ధర్మశాస్త్రం మోసుకొని మీరు చర్చికి రావాలంటే అది చాలా పెద్ద గొప్ప కార్యం మీరు చేశారని మీరు అనుకుంటున్నారు. అందులో అనేక వేద పారాయణ పండితులు మన కొరకు పరిశుద్ధ ఆత్మ వలె ధ్యానించి రాసి పెట్టిన ధర్మశాస్త్రమే ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఎవరు ఏది ధ్యానించకుండా ఎవరు ఏమీ చేయలేరు. ఒక వ్యక్తి ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు ఒక కారులో పోయి కూర్చొని బండి స్టార్ట్ చేస్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలని ముందరే ప్లాన్ చేయాలి. ఆయన ఎక్కడికైనా వెళ్దామని ఆయన కారు ఎత్తుకుని పోయినాడంటే ఆయన మరలా కరెక్ట్గా ఇంటికి తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆయన ముందరే ఆయన ప్లాన్ చేయాలి. ఇట్ షుడ్ బి ప్లాన్ బిఫోర్ ద డ్రైవింగ్. ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు ముందు ప్లాన్ చేస్తే ఆయన కరెక్ట్గా ఆయన ఆ చోటుకు వెళ్ళి చేరుతారు. హల్లెలూయా. ఆ ధ్యానించకుండా ఆయన ఎక్కడికి డ్రైవింగ్ చేయలేడు. ధ్యానించకుండా ఇంట్లో నుండి బయలుదేరి ఎక్కడికి రాలేడు. మీరు ఇంట్లో నుండి బయలుదేరే సంఘానికి వెళుతున్నారనే ఒక జ్ఞానం మీద ఉంటే
కరెక్ట్గా మీరు సంఘంలో వచ్చి చేరుతారో అప్పుడు ధర్మశాస్త్రమును మీరు ధ్యానించేవారై ఉంటారు. హల్లెలూయా. రేయింబగలు ధ్యానించాలని వాక్యం ఉంది. వారానికి ఒక్కరోజు ఇక్కడి నుంచి పోవంలోనే సహోదరి అనేక సహోదరులు చర్చల నుండి భయభక్తిగా ఇలా హృదయానికి ఆనుకుంటూ పెట్టుకుని ఉంటారు. బైబిల్ హృదయానికి ఆనుకొని పెట్టుకుని ఉంటారు. ప్రయాణం అయిపోయినాక వస్తాను ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్పి బయలుదేరినాక ఇంటికి పోయినాక బైబిల్ని అటు పడేస్తారు. జస్ట్ త్రో ఇట్. బైబిల్ని అది పెట్టేస్తారు. మళ్ళీ వచ్చే వారము ఈడే కదా పెట్టానని వెతుకుతారు. దాన్ని తీసి దానిపైన ఉన్న దుమ్ము కొట్టి ఆ బైబిల్ మరలా ఇలా ఆనుకుంటూ మళ్ళీ చర్చ్కి వస్తారు. ఇది క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అరే 24 గంటలు ధ్యానించమంటే నువ్వు కూర్చొని మహాప్రభు నీ కొరకు రాసిన ఈ ధర్మశాస్త్రం కాస్త చదువుకుంటే కదా నీ బుద్ధులు ఎక్కడానికి. నువ్వు వారానికి ఒక్కరోజు నువ్వు బైబిల్ చదవలేక ధర్మశాస్త్రం పారాయణం నువ్వు ధ్యానించలేక నువ్వు ఉండబట్టే నీకు ధ్యానం లేనివాడు అయితే నువ్వు జ్ఞానవంతుడువా బుద్ధిహీనుడువా మీరే చెప్పండి. హల్లెలూయా. రెఫరెన్స్ ఒక వాక్యం చదవండి. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం. మీరు ధ్యానించుకోకుండా దేవుని ధ్యానించుకోకుండా మీరు భూమిలో ఏది సాధించలేరు. ధ్యానించినప్పుడు సంఘానికి రాగలరు, సమయానికి ధ్యానించినప్పుడు ప్రభుని మందిరములో మీ ప్రతిఫలము తెచ్చి పెట్టగలరు. ధ్యానించినప్పుడు మీరు ప్రార్థన చేయగలరు. ధ్యానించినప్పుడు మీరు ప్రభుని స్తుతించగలరు. హల్లెలూయా. ధ్యానించకుండా మీరు ఎక్కడొచ్చి ఏమీ చేయలేరు. మీరు మొదటిగా ధ్యానించినప్పుడు ధర్మశాస్త్రమును మీరు కనుక్కుంటారు. వాక్యం సెలవిస్తున్నది, సత్యమును నువ్వు తెలుసుకో, సత్యము నిన్ను విడిపించెను. హల్లెలూయా. చదవండి. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం 5వ వాక్యం నుండి 7 వరకు చదవండి. గమనించండి. ధ్యానించడానికి ఒక రెఫరెన్స్ వాగ్దానం ఇక్కడ చెప్పబడతాయి. యెహోషువ ఒక మాట అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండెను. నేను మోషేకు తోడై ఉండనట్లు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, మీరు ఎప్పుడు దైవ జ్ఞానము వలె జ్ఞానం పొందిన వారై యాకోబు 1:5లో కూడా వాక్యం సెలవిస్తున్నది, ఒక్కడికి జ్ఞానము కొరతలైతే ఆడు నా యొద్దకు వచ్చి అడుగును, నేను వాడికి జ్ఞానమునిచ్చును అని. హల్లెలూయా. సో ఇక్కడ ఒక వాక్యం సెలవిస్తున్నది, నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు ఎదురుగా ఎవరున్నారంట? నీ ఎదురుగా ఏ మనిషియో, ఏ అపవాదిని క్రియయో, ఏ ఆపత్తు, ఏ విపత్తు నీకు ఎదురుగా నిలబడదు. హల్లెలూయా. ఎందుకంటే మోషేతో ఉన్నట్టు యెహోషువ నీతో కూడా ఉంటానని మన దేవుడు వాగ్దానం చేశాడు. ఇది మోషే యెహోషువకు మాత్రమే వాగ్దానమా? ఈ కొత్త నిబంధన కాలంలో బ్రతుకుతున్న వారైనా నీకు నాకు కూడా అదే వాగ్దానం. నీ ఎదురుగా నీకు విరోధంగా ఎవరు నిలబడరు. నువ్వు ధ్యానించేవాడు అయితే, జ్ఞానం నీలో ఉంటే, నువ్వు బుద్ధివంతుడు అయితే, నువ్వు జ్ఞానవంతుడు అయితే, నువ్వు జ్ఞానం ధ్యానించి జ్ఞానం పొందిన వాడు అయితే, ధర్మశాస్త్రం వేద పారాయణం చదివిన వాడు అయితే, ఎవరు నీ ఎదురుగా నిలుచుకుంటూ నువ్వు చర్చికి పోతున్నావే, నీకేమి లాభం, నీకేమి ఇస్తారు అని నిన్ను ఎవరైనా ప్రశ్నలు అడిగితే నీకు వారికి జవాబు చెప్పలేక నువ్వు సిగ్గుపడాలి. హల్లెలూయా. నీవు సిగ్గుపడాలి. సిగ్గుపడుకుంటూ నువ్వేం చేయాలి? తల ఉంచుకుంటూ తల గీక్కుంటూ అయ్యో ఏమో అందరూ పోతారో, దేవుడు నాకేమో అనేక సందర్భములో, అనేక టీవీలో, అనేక యూట్యూబ్ ఛానల్లో నేను చూస్తాను. వాళ్ళు అడుగుతారు, నువ్వు చర్చికి పోతున్నావే, నీకేమి లాభం అని అడిగితే, అయ్యో మాకు దేవుడు మంచిది చేశాడు అంతే వాళ్ళ వల్ల చెప్పగలరు. దేవుడు ఏం మంచిది చేశాడు? ఏం చేశాడమ్మా దేవుడు? మీరందరూ చర్చికి పోతున్నారు, ఏం చేసి? అరే దేవుడు నాకు ఎన్నో స్థలములో వెళ్ళి చూశాను, నాకు ఈ రోగం స్వస్థపరచలేకపోయారు, డాక్టర్ చేయి వదిలిపెట్టారు, కానీ నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అంత మాత్రమే వారి వల్ల చెప్పడానికి సాధ్యం. అప్పుడైతే మా దేవుడు మీకు స్వస్థపరచలేదా అనే ప్రశ్నాతీర్థమైన కార్యాలు వారి ఎదురుగా నిన్ను అడుగుతారు. అప్పుడు వారికి జవాబు చెప్పలేక నువ్వు ఉండిపోతున్నావు. హల్లెలూయా.
నా ప్రియమైన దేవజనులారా, నువ్వు జ్ఞానవంతుడు అయితే నిన్ను ప్రశ్నించడానికి ఒక్కడికి ధైర్యం ఉండదు. హల్లెలూయా. నువ్వు జ్ఞానవంతుడు అయితే నిన్ను అడగడానికి ప్రశ్నించడానికి ఒక్కడికి ధైర్యం ఉండదు. నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు దారి మార్గం తప్పిపోయినప్పుడు అందరూ నిన్ను అడుగుతారు. అప్పుడు నీకు చెప్పలేక నువ్వు సిగ్గుపడతావు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నీ బ్రతుకు దినమానములన్నిటిలో నీకు ఎదురుగా ఒక్కడు నిలబడడు. నేను మోషేతో ఉన్నట్టు యెహోషువ నీతో కూడా ఉంటాను అని చెప్పిన దేవుడు, యెహోషువతో ఉన్న నేను ఈరోజు ఈ యెజ్జీ ఆరాధనాలయ సంఘంలో ఉన్నవారైనా మీతో కూడా నేను ఉంటానని నా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మొదటిగా ధ్యానించడం ఇస్ అ బ్యూటిఫుల్ టాపిక్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. రెండవ కార్యం అర్పించడం. అర్పించుడి. చదవండి మలాక్య 3వ అధ్యాయం 10వ వాక్యంలో. అర్పించుడి. మొదటోది ధ్యానించుడి, రెండవది అర్పించుడి. మలాక్య 3వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. కొంచెం ఫాస్ట్గా చదువుకురండి. 3వ అధ్యాయం 10వ వాక్యం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నీవు నా మందిరపు అనే నిధిలోనికి తీసుకొని రండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ గమనించండి. దట్స్ ద ఓల్డ్ టెస్టమెంట్, ద బుక్ ఆఫ్ మలాకియా 3వ అధ్యాయం 10వ వాక్యంలో, మీరు నన్ను శోధించిన ఎడల, ఈ అందులో పూర్తిగా మీరు చదివినంతే, మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో నేను కుమ్మరించెదను అని ఇక్కడ అన్నాడు. హల్లెలూయా. మీరు అర్పించడం నేర్చుకోవాలి. ఏం అర్పించాలి? వాట్ వి సరెండర్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై లార్డ్. నేను నా దేవుని ఎదురుగా ఏమి సమర్పించాలి? ఏం సమర్పించాలి? పాకెట్లో 100 రూపాయలు తీసుకుని వచ్చి సమర్పణ చేయటమా? ఇట్స్ నాట్ అట్ ఆల్. అవి కాదు నా ప్రియమైన దేవజనులారా. నీవు నీ దేవుని ఎదురుగా మొదలుగా నిన్ను నీవు సమర్పించాలి. ఇఫ్ యు విల్ బి సరెండర్ టు ఇన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ పూర్ణ శక్తి ప్రాణాత్మను నీవు దేవుణ్ణి ఎదురుగా సమర్పించుకుంటూ, నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఒక భాగమును తెచ్చి దేవుని మందిరములో పెట్టి దేవుని కొరకు సమర్పించాల్సిన న్యాయమైన నీ హృదయము మరియు నీ శక్తి ద్వారా నీకు వచ్చిన ఆదాయమును తెచ్చి దేవుని మందిరములో సమర్పించమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ కార్యం ఎందుకు అంటున్నాడంటే, చదవండి జ్ఞానోక్తులు, ప్రావర్బ్స్, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, సామెతలు 3వ అధ్యాయం 7 నుండి 10 వరకు చదవండి. ఇందులో మలాకీలో చెప్పిన ప్రకారం మీరు అర్పణ చేసిన తర్వాత మీరు నన్ను ఈ విషయంలో మాత్రమే నన్ను పరిశోధించవచ్చు. నా దేవుడు నాకు మరల ఏదైనా చేస్తాడా, ఇస్తాడా, ఆశీర్వదిస్తాడా, దీవిస్తాడా లేదా అని. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చకుండా ఆయన ఉండడు. ఏమని మాటలు చెప్పాడు? ఇలా 3:10 మలాకీలో, మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో నేను మీకు కుమ్మరించెదను. హల్లెలూయా. అంటే చెప్పిన దేవుడు మీకు అన్యాయం చేయడు, మోసం చేయడు. నువ్వు ఎంతవరకు నువ్వు దేవుని మందిరములో నువ్వు సమర్పించుకుంటున్నావు, అర్పించుకుంటున్నావు, అంతవరకు నీ అర్పణకు తగ్గిన పట్టజాలంత దీవెనలో నీలోను నీ బిడ్డల సంతతిలోను దేవుడు నీ కుటుంబంలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అందుకే వాక్యం చదవండి 3వ అధ్యాయం 7 నుండి 10 వరకు. నేనే జ్ఞానిని కాదా అని నీవు అనుకోవద్దు. గమనించండి. నీవు అర్పించడానికి ముందు నేను జ్ఞాని కాదా, నేను 30 సంవత్సరాలు చర్చ్ బిలీవర్స్ విశ్వాసి, నేను 20 సంవత్సరాల నుండి చర్చ్ విశ్వాసి, నేను 15 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నాను, 5 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నాను, నేను బ్యాప్టిజం పొంది కొన్ని ఏళ్ళు అయింది, నాకు అన్నీ తెలుసు, నువ్వు నాకేం చెప్పక్కర్లా అని
అని నువ్వు చెప్పుకోవద్దు. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, నువ్వు అర్పించటకు ముందు ఎన్నోసారి వాగ్దానం నీతో మాట్లాడిండొచ్చు, నిన్ను నువ్వు అర్పించు అని, ధ్యానించమని. అయినా నేను ధ్యానిస్తానే ఉన్నాను, నేను అర్పణించుకుంటున్నానని నిన్ను నువ్వే ఏం మరించుకోవద్దు. అందుకే ఈ వాక్యం చదివించినది, చదవండి. నేనే జ్ఞానిని కాదా అని నువ్వు అనుకోవద్దు. నీకు నీవే జ్ఞాని కాదు, నీకు నీవే జ్ఞాని కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనములను విడిచిపెట్టి అప్పుడు నీ దేహమునకు, గమనించండి, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ ఆ ప్రాణాత్మ శరీరమును దేవుని ఎదురుగాను అర్పణించుకున్నప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదం, ఆరోగ్యము, ఎముకలకు. గమనించండి, నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేయాలంటే నీకు శక్తి కావాలి. ఎవరిస్తారండి మీకు శక్తి? ఒక ఫ్యాంటా జ్యూస్ అమ్మేవాడు నీ తలకాయలో ఒక పైప్ పెట్టి సూర్యుడు జ్యూస్ తాగే మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తల మీద బట్టలు వేసుకొని ఏదో ఒక నువ్వేదో నువ్వేం చేసుకుంటున్నావు? ప్రియమైన దేవుడులారా, గమనించాలి, ఇక్కడ నీకు ఆరోగ్యమును, నీ ఎముకలలో శక్తిను నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు అర్పణించుకున్నప్పుడు, నువ్వు ధ్యానించుకుంటూ సంఘములకు వచ్చి నువ్వు అర్పణించుకున్నప్పుడు. ప్రియమైన దేవుడులారా, మూడవ కార్యం గమనించండి, క్షమించుడి. నీవు ధ్యానించిన ఎడలా నువ్వు బుద్ధివంతులై నువ్వు పట్టజాలంత ఆశీర్వాదం నీకు కుమ్మరించబడింది. అర్పణించుకున్నప్పుడు దేవుడు నీకు ఆరోగ్యము, నీ ఎముకలకు శక్తి అనుగ్రహించాడు. ఇప్పుడు క్షమించుడి. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 32వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయము కలిగిన వారై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడే. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నీవు జ్ఞానవంతురాలు అయితే నీవు అర్పించుకుంటున్నావు. నిన్ను అర్పించుకున్నప్పుడు నీలో మంచి హృదయము, జ్ఞానము కలుగుతాయి. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో కార్యం చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మరొకరిని క్షమించేవారై ఉంటావు. హల్లెలూయా. నేను అనేక సందర్భములో నేను మీకు చెప్పిన మాట గుర్తుంటుంది. ఒక క్రైస్తవ సహవాసంలో ఉన్నవారు ఆ చర్చికి పోయినారు. ఆ చర్చిలో చాలా మనుషులు వచ్చినారు. ఇక్కడున్న వారైతే తక్కువ అయితే ఒకరికొకరు ఎవరు చర్చికి వచ్చే వాళ్ళు రాలేదని వాళ్ళకి తెలుసు. అక్కడ వాళ్ళకి తెలియదు. వారు ఒక ప్రేయర్ అయిపోయినాక బస్సులో బయలుదేరిండ్రు. బస్ స్టాండ్ లో బస్సు ఎక్కినారు. హల్లెలూయా. బస్సులో ముందు ఆపకున్న వారు ముందు ఎక్కిండ్రు, వెనకాల ఉన్నవారు వెనకాల బస్సులు ఎక్కిండ్రు. ఇద్దరు చేరి మధ్యలోకి వచ్చారు. హల్లెలూయా. కండక్టర్ లోపలికి పోండి అన్నాడు. వెనకాల ఎక్కిన వారిని లోపలికి పోండి, ముందు ఎక్కిన వారిని లోపలికి పోండి అంటే అందరూ మధ్యలో వచ్చారు. హల్లెలూయా. ముందున్న వాళ్ళు వెనకాలకు వచ్చి వెనకాల ఉన్న వారు కాలు తొక్కిండ్రు. హల్లెలూయా. వెంటనే వాళ్ళకు నెప్పొచ్చింది. వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళని ముందుకు దొప్పించి, కళ్ళు కనపడలా, నీకు అది తెలియలా, నీకు ఇది తెలియలా, నువ్వు ఏం తింటావు కడుపుకి, నువ్వు అల్లు తింటున్నావా, అట్టు తింటున్నావా, గడ్డి తింటున్నావా అని రామాయణ రద్దు చేసింది. హల్లెలూయా. ఆమె వెంటనే, చిన్నదానికి ఎంత మాటలు మాట్లాడతావా, నువ్వేం తింటున్నావు, నువ్వు గడ్డి తింటున్నావా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు గాడిదవి, నువ్వు కుక్కవే అని మాట్లాడుకున్నారు. తర్వాత చూస్తే వాళ్ళిద్దరూ చంగానికి పోయేవాళ్ళు, క్రైస్తవ సహవాసంలో ఉండేవాళ్ళు. చర్చిలో చూస్తే ప్రభువుని మందిరం ఆరాధన చేసిండ్రు, బట్టలు వేసుకుంటూ కప్పుకొని ఉన్నారు కదా, తెలియదు పాపం వాళ్ళకి. కానీ బస్సులో అటువంటి గొడవలు చేసుకున్నారు. క్షమించే హృదయం వాళ్ళు లేవు. అరే, సంఘానికి వెళుతున్న వారు నీ వారిని నీవు క్షమించుకోకపోయినా, అరే
అన్య మనుషులను ప్రజలను నువ్వు ఎలా క్షమించగలవు? నువ్వు మరొకరిని క్షమించే హృదయం నీకు లేకపోతే నువ్వు సంఘానికి రావటం వ్యర్థం, నువ్వు ధ్యానించడం వ్యర్థం, నువ్వు కాணிకలు ఇవ్వటం వ్యర్థం, నువ్వు బల్లారాధనలో పాల్గొనడం వ్యర్థం. నీకు అన్ని వ్యర్థమే. క్షమించే హృదయము గలవారై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, తన్నువలే చెప్పండి, తన్నువలే పొరుగు వారిని ప్రేమించిన ఎడల. ఒకే ఒక వాగ్దానముతో ఈ ధర్మశాస్త్రం మొత్తం నెరవేరినాయి. హల్లెలూయా. ఒకే ఒక వాగ్దానములో ఈ మొత్తం ధర్మశాస్త్రము నెరవేరుతాయి. అట్లయితే నీలో ఒక క్షమించే హృదయము నీకు లేకపోయిన ఎడల నువ్వు ఈ వాగ్దానం ఎలా నెరవేరుస్తావు? హల్లెలూయా. అరే అన్యాయం చేసురు, అరే నీకు మోసం చేసురు, ఏం చేసినా వాళ్ళు అన్యాయం చేసినా మోసం చేసినా క్షమించే హృదయము నీలో ఉండాలి. హల్లెలూయా. నేను క్షమిస్తాను బ్రదర్, ఓకే సారీ అని చెప్తాను బ్రదర్, కానీ ఇక్కడ నుండి నా వల్ల కాదు బ్రదర్. హల్లెలూయా. నేను క్షమిస్తాను పాస్టర్ గారు, కానీ ఇక్కడ నుండి క్షమించలేను పాస్టర్ గారు. ఎందుకంటే నేను మాంసికుడిని. హల్లెలూయా. నేను ఆత్మికంగా లేను కాబట్టి నేను క్షమించలేను. హల్లెలూయా. ఒక ఆమె మొగుడు బాగా ఆరాధన చేసుకుని ఇంటికి పోయింది. మొగుడు బాగా తాగి తన్నలాడుకుంటూ బయట కిందకు వచ్చే చర్చిలో కిందకు నిలుచుకుంటూ బయట ఒక రాళ్ళు విసిరిండు చర్చికి. హల్లెలూయా. ఆ రాళ్ళు వచ్చిందే ఢమాలని కిటికీలు వాకులు అంతా పగలగొట్టిండు. ఒరే ఎవర్రా లేని కొత్తగా చూస్తే, రే నా భార్యని కిందకి పంపిరా. ఒరే ఎవర్రా నీ భార్య? అమ్మ కిందకి ఎవరో ఒక ఆయన తాగిపడి రాళ్ళు ఎత్తుకొని విసురుతా ఉన్నాడమ్మా. ఆయన మొగుడు ఎవరు, ఆ భార్య ఎవరు? కాస్త లేచి నిలబడండి అమ్మా. ఆమె లేచింది, అయ్యా నా మొగుడేనయ్యా, చర్చికి పోకూడదని కొట్టాడయ్యా. అమ్మా నువ్వు వెళ్ళు, అయ్యా చర్చికి పంపమంటున్నారు, నువ్వు పో. నువ్వు తాగబోతు మనిషిని ఫస్ట్ నువ్వు ప్రేమించు, ఆయన క్షమించు, ఆయన చెప్పే మాటలను విను, శ్రద్ధగా విను, ఆయన చెప్పిన మాటలని శ్రద్ధగా విను. అయ్యా ఆయన గురించి నీకు తెలియదు. ఏమంటాడు తెలిసిన? నన్నే బాటిల్లో పోసిమంటాడు. చాపులు కబాబులు తీసుకుని వచ్చి కోడిగుడ్లు ఆమ్లెట్ తీసుకొని పెట్టమంటాడు. ఇవన్నీ నేను చేసుకుని ఉంటే అవుతుంది అయ్యా. పాస్ అన్నారమ్మా నువ్వు ఇంట్లోనే ఉండు, చర్చికి రావద్దు, నెక్స్ట్ నువ్వు వచ్చినా నీ మొగుడుతోనే రావాలి. అయ్యా ఆయన తాగుతాడయ్యా, తాగని నువ్వే పోసి. అయ్యా ఏమంటారు? అవును నువ్వే ఆయనకి బాటిల్లో పోసి ఆయన చెప్పేదంతా చెయ్యి. ఫస్ట్ నీ మొగుడిని ప్రేమించు, నువ్వు చేస్తా ఉండు. ఒకరోజు తాగుతాడు, ఆయన్ని తోడుగా తీసుకుంటూ చర్చికి రా. అప్పుడు వరకు రావద్దు, మేమందరం ప్రార్థిస్తూ ఉంటాం. పో దిగి. ఆమె ఇంటికి దిగి వెళ్ళిపోయింది. అందరూ చూస్తారు, ప్రార్థన బాగా ఆరాధన చేసుకుని ఇంటికి పోతే మొగుడుతో ఓర నాయన ఒక గొడవలు చేస్తాం చూడ. వర నాయన నోరాది అనాలి. అంత గొప్ప గొడవలు మొగుడు దగ్గర. ఏంద్ర అనేది మొగుడు అరుపులు తక్కువ ఉంటుంది, భార్య అరుపులు ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. అటైతే అక్కడ ఆయన పోయి చెప్పిన ప్రకారం ఆయన ఇంట్లోనే వండుకొని ఆయన తీసుకురా, కోడిగుడ్లు ఎత్తుకురా, ఆమ్లెట్ ఎత్తుకురా అన్ని తీసుకొని పెట్టింది. మౌనంగా ఉండింది, మాట్లాడకున్నా. గమనించాడు. ఏంద్రా ఎంత చేసినా ఏం అరవకుండా ఉంది, గొడవలు పెట్టకుండా ఉంది, రాక్షసి మాదిరిగా మిందపడేది. ఇప్పుడేమో తక్కువ మౌనంగా ఉందేంది. నేను చర్చికి పోయి రాల్సినాడు కదా, భయపడిపోయినారు అందరూ. ఒక వారం అయింది, రోజంతా అయింది, ఇంకొక వారం అయింది. చూసిండు, ఏదరా ఎప్పుడు చూసినా నా మీద రాక్షసి మారిపడేది, ఇప్పుడు ఇంత మౌనం అయిపోయింది ఏందే. ఒకరోజు చూశాడు, అమ్మా సరే నువ్వే పోయొద్దు, నేనే పోసుకుంటాను, నువ్వు లోపలికి పో. ఆయనే పోసుకుని తాగిండు. ఇంకొక వారం చూసిండు, నువ్వేం తెచ్చి నాకు పెట్టొద్దు, నేనే పెట్టుకుంటాను, నువ్వు అదేం ఏముంటుందో నువ్వు. కారణం ఈమె చర్చికి పోతున్నందువల్ల తన హృదయంలో సేవకుడు ఏదో చెప్పాడు, ప్రార్థించాడు, పరిశుద్ధాత్మ ఏదో కార్యం చేశాడు, ఆయన మనసు మారిపోయింది. రాక్షసి మాదిరిగా నా మీద వచ్చేది ఆయన. ఇప్పుడేమో గమ్మగుండే. ఇంకొక వారం వచ్చింది, అవన్నీ నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకుంటూ నువ్వు కావాలంటే చర్చికి పో అన్నారు. ఆహా నేను పోను. నువ్వు పోతే పో, పాపను పో,
ఇంకొక వారం వచ్చింది. నేను చెప్తున్నాను కదా, నువ్వు చర్చికి పో. నేను పోను. నేనే చెప్తా ఉంటే నువ్వు చర్చికి పడాలని నాకు పెట్టిండు. నేనే అంటున్నాను పో చర్చ్ కంటే. ఏమే ఎంత చేస్తున్నావు? పో చర్చికి పో. నేను పోనయ్యా. ఏదైనా మిందబడి కొట్టినా కూడా ఏమో రాక్షసి మరి వచ్చాము గమ్మగుండే. 4వ వారం ఇంకొక వారం వచ్చింది. నువ్వు చర్చికి పోమ్మా, నేనేమి చెప్పను చేయను, పోమ్మా. లేదు, నువ్వు కూడా నాతో వస్తే నేను పోతాను. అయ్యో, నేను వస్తే ఈ తాగేవద్ద వదిలిపెట్టేది నా వల్ల కాదు, నేను రాలేదు. ఇంకొక వారం వచ్చింది. నువ్వు వస్తానే సరిపోదా, నేను వస్తాను. ఒక ఆడది ప్రయాసపడినది వాడి తోడు తీసుకుని వచ్చి లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టింది. నేను రానే, మన వారు రాళ్ళు తీసుకుని శ్రేయానే, పైకి వస్తే ఎవరైనా కొడతారేమో. ఎవరు కొట్టనురా, నేను ఉన్నాను కదా, నేనురా. పైకి వచ్చి ఆ మూడులో కూర్చున్నాడు. తల పాస్టర్ని చూసేపాటికి ఎవరు ఎన్నికలు దాచుకుంటున్నాడు. ఈడ కదా రాలేసిందని. కొత్తగా ఎవరైనా వచ్చారంటే లేచినప్పుడంటే, అయ్యా అమ్మా మీరు వచ్చారా? నా మొగుడు కూడా తోడు వచ్చాడయ్యా. మొగుడు ఎక్కడ ఉన్నాడమ్మా? చెయ్యి మాత్రం చూపించిండు. అయ్యా లేచి నిలబడండి. అయ్యా ఏమో అపార్థం చేసుకోకండి, ఆ రోజు ఏమో తాగితే తెలియకుండా రాలేసానయ్యా, సారీ చేసుకోండి అయ్యా. నా భార్యని గురించి కొంచెం నాకు డిప్రెషన్లో ఉన్నాను. ఇప్పుడు ఆమె మంచిదిగా మారిపోయింది, నా పైన గొడవలు పడదు, నేను కూడా మారినానయ్యా. సంఘంలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. ఈ సంఘంలో ఒక్కరు కూడా ఒక చప్పట్లు కొట్టలా. అరే సంఘమే సంతోషించింది. దేవుని వాక్యం సెలవిస్తున్నది, భూమి యందు ఒక్కడు మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుంది. హల్లెలూయా. తన భార్య ఒక ఆయన ఎప్పుడూ మొగుడు దగ్గర రాక్షసి మాదిరిగా గొడవలు చేసామైతే, ఇబ్బందిగా గొడవలు పెట్టామైతే మొగుడు మారడు. నువ్వు ప్రేమతో మార్పడించు, మారుతాడు. తీసుకుని వచ్చి సంఘంలో నిలబెట్టు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిచ్చినది, దేవుని వాక్యం, నీవు క్షమించే హృదయము గల వారు అయితే నువ్వు క్షమించాలి. ఒకరినొకరిలో మీరు క్షమించాలి. తోడుపుట్టిన వారిని క్షమించాలి, అన్న తమ్ములను క్షమించాలి, అక్క చెల్లెలను క్షమించుకోవాలి, బిడ్డలను క్షమించాలి, తల్లిదండ్రులను క్షమించాలి. క్షమించే హృదయము గల వారే మీరు ఉండాలి. మొదటిదిగా ధ్యానించడం, రెండవది అర్పించడం, మూడవది క్షమించడం. హల్లెలూయా. 4వ వాక్యం చదవండి. క్షమించడానికి మరొక రెఫరెన్స్ ఉంది, కానీ మనకి టైం లేదు. రాసుకోండి. యేషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వాక్యములు. యేషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వాక్యం. ఆ ఒక్క వాక్యంలో ఏం చెప్తున్నదంటే, నీవు పరిశుద్ధాత్మను దుఃఖింప చేయకు. యేషయా గ్రంథంలో అంటున్నది, నువ్వు పరిశుద్ధాత్మని దుఃఖింప చేయకు. అలా నువ్వు వేదన చేసావనుకో, ఎవరు నీకు శత్రుడు అవుతారంట? నేనే నీకు శత్రుడు అవుతానని దేవుడు అంటున్నాడు. యేషయా 63:10 చదివినారంటే, వారు పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి ఏమాయను. గమనించారా? మీరు ఒకరినొకరు క్షమించకుండా మీరే మీ ఇష్టానుసారంగా మాదాపురం అన్నట్టు మీరు బ్రతికేవారు అయితే దేవుడే మీకు ఏమవుతాడండి? దేవుడు ఏదైనా నీకు విరోధులుగా మారాడంటే నీ బతుకు చెప్పండి అల్లాడిపోతుంది. హల్లెలూయా. అల్లరి అంగమా అవన్నీ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అందుకే దేవుడు అంటున్నాడు, లూకా 6వ అధ్యాయం 27-28 రాసుకోండి. వాక్యం సెలవిస్తున్నది, నీవు నిన్ను ద్వేషించిన వారిని ఏం చేయాలి చెప్పండి? ద్వేషించిన వారిని, మిమ్మల్ని హింసించి నీచులు తూ అని తుప్పుకు ఉంచి చెడ్డగా మాట్లాడే వారి కొరకు మీరేం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతే, చదువుతున్నారు అంతే. అరే నీ మనసులో చెప్పాలి, నీకు శత్రువులుగా ఉన్నవారిని నేను మిత్రుడుగా చేస్తానని దేవుడు అన్నాడు. నీవు ఈ వాగ్దానం నెరవేర్చు. క్షమించే హృదయం గల వారి ఉండు. నువ్వు క్షమిస్తే నీ ఇంటి వారు రక్షణ పడతారు, పక్కింటి వారు రక్షణ పడతారు, నీ ఊరు రక్షణ పడుతుంది. ఒక్కరి వల్ల ఒక్క ఊరు గ్రామమే రక్షింపబడిన చరిత్రలు ఉన్నాయి.
ఆ కుటుంబమే, ఆ ఊరు, ఆ గ్రామము ఒక్కరోజు ఆ వీధిలో, ఆ వీధికి మొత్తం వారందరూ ఒక అన్య పేరును పెట్టుకుంటూ మేము ఇంటి వాళ్ళమే అనుకుని ఉన్నారు. ఒక్కడు మారిండు ఆ ఊర్లో, వాడే గొప్పగా గొడవలు పెట్టేవాడు. వాడొక్కడు మారిండు, వాడొక్కడు వల్ల ఆ ఊరే మారింది. అందరూ రక్షణ పడారు. నీవు క్షమించే హృదయం గల వారైతే నీ వల్ల నీ కుటుంబం, నీ కుడారం, నీ మొగుడు, నీ భార్య, నీ అక్కా చెల్లెలు, నీ ఊరు, నీ గ్రామం అంతా రక్షణ పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున అనేక రక్షింపబడిన వారైన క్రైస్తవ సహవాసంలో ఉన్న వారిని గవర్నమెంట్ లెక్క పెడుతున్నది. హల్లెలూయా. గవర్నమెంట్ ఏం చేస్తున్నదండి? లెక్క పెడుతున్నది. మా కాపుల్లో ఎవరెవరో ప్రభు క్రైస్తువుని అంగీకరించుకుని ఉన్నారో అని లెక్క పెడుతున్నారు. హల్లెలూయా. అందుకే మీరు క్షమించే వారై ఉండండి. మూడవది, నాలుగవది, ధ్యానించిన వారు, అర్పించిన వారు, క్షమించిన వారు దేవుణ్ణి స్తుతించే వారే ఉండాలి సముఖంలో వచ్చి. హల్లెలూయా. గమనించండి, లూకా 2వ అధ్యాయం 14వ వాక్యం ఫాస్ట్ గా చదవండి. లూకా 2వ అధ్యాయం 14వ వాక్యం గమనించండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, అందరూ చేతులు పైకి చెప్పండి, సర్వోన్నతమైన, చదవండి, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఆమేన్, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అక్కడున్న మనుషుల మధ్యలో సమాధానము కలుగును గాక. హల్లెలూయా. నీవు స్తుతించినప్పుడు, నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు అక్కడ ఒక సర్వోన్నతమైన స్థలముగా మారుతాయి. నువ్వు ఎక్కడ ప్రభును స్తుతించడానికి ప్రారంభిస్తావో ఆ స్థలం సర్వోన్నతమైన స్థలముగా మారుతాయి. సర్వోన్నతమైన స్థలముగా మారిన వెంటనే అక్కడ దేవునికి మహిమ కలుగుతాయి. హల్లెలూయా. ఎక్కడ దేవునికి మహిమ కలుగుతాయో అక్కడున్న మనుషులకు దేవుడు సమాధానమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే నీవు ఎక్కడ స్తుతిస్తావో, ఎక్కడ ధ్యానిస్తావో అక్కడ దేవుని నామ మహిమ పడుతాయి. హల్లెలూయా. అందుకు ఒక రెఫరెన్స్ కార్యం అపోస్తలుల కార్యాల కృత్యాలు చదవండి. 4వ అధ్యాయంలో 24:1 చదవండి. గమనించండి, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా ఏమని చదవండి. నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును ఆమె కలిగిన చేసిన వాడు అన్యజనుల ఏలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభువునితోను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేసిరి, అధికారులను వేకువగా కూడుకొని మా తండ్రియు మీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు పైకున్న వాక్యం 31వ వాక్యం చదవండి. 31 అందులోనే 31 ఫాస్ట్ గా. వారు అలా ప్రార్థన చేయగలనే ఎలా ప్రార్థన చేశారు? ఆకాశమును, భూమిను, సముద్రములో ఉన్న సకలమును సృష్టించిన నాదా అని దేవునికి స్తుతించారు. అలా స్తుతించి ప్రార్థించినప్పుడు 31వ వాక్యం చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు స్తుతించగానే వారు కూడి ఉన్న చోట ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, వారు కూడి ఉన్న చోట ఆ స్థలము కంపించను అంటే ఏమైంది చెప్పండి. ఇక్కడ కంపిస్తే మీరందరూ లోపల కూర్చొని ఉంటారా?
వామ్మో బైబిల్ గీబిలంతా పడేసి బయటకు నిలుచుకుంటారు, తల మీద ఏమన్నా పడద్దని. ఆ స్థలము కంపించినది అంటే అదిరింది, అంటే భూకంపం వచ్చినట్లుగా షేక్ అయ్యింది. హల్లెలూయా. షేక్ ద ప్లేస్. ఆ స్థలమును దేవుడు కంపించాడు. అక్కడందరూ కూడికలుగా కూడి ప్రార్థించి స్తుతించినప్పుడు అక్కడ ఏమైందంటే ఆ స్థలము కంపించినది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ స్తుతిస్తావో అక్కడ ఒక మహిమ, నువ్వు ఎక్కడ స్తుతిస్తావో అక్కడ ఒక షేకు. హల్లెలూయా. పక్కలో ఉన్న వారిని చూసి ఆ స్థలంలో నువ్వు స్తుతించినప్పుడు పక్కలో ఉన్న వారికి అదొక షేక్ చేసినట్టు ఉంటుంది. హల్లెలూయా. నీ స్తుతి ఆరాధన పక్కలో ఉన్న వారికి షేక్ అవుతుంది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవజనులారా, మీరు స్తుతించడం మరవకూడదు. ఇప్పుడు ఇవన్నీ చేసుకుని వచ్చిన వారిని మీరు, ధ్యానించిన వారిని మీరు, అర్పించిన వారిని మీరు, క్షమించిన వారిని మీరు, స్తుతించిన వారిని మీరు ఇప్పుడు ఆనందించాలని వాక్యం సెలవిస్తున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. ఫాస్ట్ గా మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. 12వ వాక్యం చదవండి. సంతోషించి ఆనందించుడి పరలోకమందు. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీరు ధ్యానించిన వల్ల, మీరు అర్పించుకుంటూ క్షమించుకుంటూ స్తుతించినందువల్ల మీరు సంతోషంగా మీరు ఆనందించాలి. దేనికంటే మీకు పరలోకములో ఫలము, ఆమేన్, మీకు పరలోకములో ఫలము అధికమగును అని దేవుడు అంటున్నాడు. అందుకే నువ్వు ఆనందించాలి. ఈ సంఘానికి రావటకు ఒక అవకాశం దొరికింది. నేను ఎంత భాగ్యవంతుడిని. ఈ బైబిల్ మోయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. నేనెంత అదృష్టవంతురాలని. నేను స్తుతించడానికి, ధ్యానించడానికి, దేవుని కొరకు నేను ఏదైనా చేయడానికి దేవుడు నన్ను వాడినాడే, నన్ను ఉపయోగించాడే. నేనెంత అదృష్టవంతురాలని అని మీరు సంతోషించాలి, మీరు ఆనందపడాలి. దేవుడు నీకు ఇలా చేసుకుని వచ్చిన వారికి సంతోషము, ఆనందము కొరత లేక పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కొరత లేక పెట్టి ఉన్నాడు. అందువరకే అపోస్తలుల కార్యముల్లో ఒక రెఫరెన్స్ 5వ అధ్యాయం 38 నుండి మీరు 43 దాకా చదువుకున్న వేళ మనుష్యుల వలన కలిగిన దేవుని వలైతే ఒకే ఒక వాక్యం మీరు చదువుకున్నారంటే చాలా బాగుంటుంది. మనుషుల వలన అక్కడి నుంచి చదవండి. 38 నుండి 43 వరకు ఉన్నాయి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో. కాబట్టి నేను మీకు చెప్పినదేమనగా, నీ మనుషుల జోలికి పోక ఈ ఆలోచనైనను ఈ కార్యమునైనను మనుష్యుల వలన. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుని శిలువలో వేయటకు మునుపే పిలాతును చూసి తన భార్య చెప్పింది, ఓయో ఈ మనిషి జోలికి వెళ్ళకు, ఈయన వల్ల రాత్రి అంతా నాకు శ్రమ కలిగినాయి, నాకేమో నా మనసుకు దోచలా, ఈ మనిషి జోలికి నువ్వు వెళ్ళకు. పిలాతు భార్య చెప్పింది, ఈ మనిషి జోలికి వెళ్ళకు. ఆయన అన్నాడు, ఈ మనిషి ఏం తప్పు చేశాడు, ఎందుకు సిలువలో వేయాలంటే, లేదు సిలువలో వేయి. అరే సిలువలో వేసేంత తప్పు ఏం చేశాడయ్యా? అట్లయితే నేను చేయి కడుక్కుంటాను, నాకు ఈయన సిలువలో వేసి చంపాల్సిన రక్తప్రాదం నా మీద రాకూడదంటే, ఓయో పిలాతు ఆ రక్తప్రాదం ఏదైనా ఉంటే మా మీద రాని, మా బిడ్డల మీద రాని, నువ్వు సిలువలో వేయి అని వేపించి శాపం తెచ్చుకున్న సంతతికి పుట్టిన వారే నువ్వు, నేను కూడా. అటువంటి వారిని దేవుడు శాపముల నుండి విడిపించి ఈరోజు ఆనందించమని అంటున్నాడంటే ఆయన నీకు ప్రత్యేకమైన ఒక రాజ్యం స్థాపించి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నీ కోసం ఒక ప్రత్యేకమైన రాజ్యం స్థాపించి పెట్టి ఉన్నాడు. అందులో నీవు సంతోషించాలి. హల్లెలూయా. ఆ ప్రత్యేక రాజ్యం ఏమిటో చూడండి. స్వతంత్రించుడి. స్వతంత్రం అంటే అటువంటి వారికి ఒక ప్రత్యేక రాజ్యం స్వతంత్రించుకోవడానికి దేవుడు ఏర్పరిచి పెట్టబడినది. మత్తయి సువార్త 25లో 25వ అధ్యాయం 31 నుండి చదవండి. గమనించండి, గమనించండి. తన మహిమతో మనుష్య కుమారుడును సమస్త దూతలను
వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనముల మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొర్రెలను వేరుపరచినట్లు ఎవరిని వారిని వేరుపరిచి కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత రండి, లోకము పుట్టినది మొదలుకొని మీరు సిద్ధపరచబడిన, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఆమె చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు చివరిలో గొర్రెలు మేకలు అని ఎవరినన్నారు తెలిసిన? గొర్రెలు అంటే ఎవరండి? మేకలు అంటే మేకలు మేమే, గొర్రెలు మేమే. అట్టయితే పరలోకానికి పోయేది నువ్వే, నరకానికి పోయేది నువ్వే. హల్లెలూయా. ఏమండి, గొర్రెల కోసం తిన్నా బాగుంటాయి, మేకల కోసం తిన్నా బాగుంటాయి. కానీ అక్కడ గొర్రెలు మేకలను ఎందుకన్నారంటే ఎడచేయి వైపు మేకలు, కుడి చేయి వైపు గొర్రెలు. అంటే దేవునికి సింహాసనములు కూర్చున్న వారైన ఎడచేయి వైపు మేకలు, కుడి చేయి వైపు గొర్రెలను ఎందుకు పెట్టారంటే, కుడి చేయి వైపు ఉన్న గొర్రెలు అంటే ఈరోజు ధ్యానించుకుంటూ, అర్పించుకుంటూ, చమించుకుంటూ, స్తుతించుకుంటూ, ఆనందించుకుంటూ ఉన్న నీవు నేనే. హల్లెలూయా. నిన్ను చూసి అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, భూమి యందు అనేక శ్రమలు అనుభవించి నువ్వు ప్రయాసపడి ఇక్కడ వచ్చి ఉన్నావు కదా, నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ నీ కొరకు పెట్టిన ఇగో దేవుని రాజ్యమును, ఆయన స్వాస్థ్యమును స్వతంత్రంగా తీసుకో. హల్లెలూయా. ఈ స్వతంత్రమే నీలో నాలో నిశ్చయముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1947లో ఎవరో ఇచ్చారు స్వతంత్రమని. ఆ స్వతంత్రము నాలో ఉంది అని చెప్పుకుంటూ, చాక్లెట్లు ఇచ్చుకుంటూ, పువ్వులు వేసుకుంటూ తిరుగుతున్నావే. కాల్చ నీ జీవితంలో స్వతంత్రం అన్నదా? నీ పరలోక రాజ్యంలో స్వతంత్రాలవా? నువ్వు ధ్యానించుకోవాలి. ఇవన్నీ ధ్యానము నీలో ఉంటే నువ్వు ధ్యానించేవాడు, నువ్వు అర్పించేవాడు. నువ్వు ధ్యానించుడి, అర్పించుడి, క్షమించుడి, స్తుతించుడి, ఆనందించుడి, స్వతంత్రించుడి అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, వాక్యం సెలవిస్తున్న ప్రకారం భూమిలో శ్రమలు కలిగి ఆ శ్రమలలో, బాధలలో ఎందరో నిలవకుండా పోయిన వారు ఉన్నారు. హల్లెలూయా. ఎందరో నిలవకుండా పోయిన వారు ఉన్నారు. మనకు తెలిసిన ఒక ప్రాంత్యములో మన రోజులో ఒక దైవ సేవకుడు ఒక బునాది వేసి ఒక సంఘను కట్టాలని ప్రయాసపడితే ఆ సంఘముడు కట్టనివ్వకుండా అక్కడ అందరూ కుతంత్రాలు, రాజకీయాలు చేసి ఆయన సంఘాలు కట్టనివ్వకుండా బునాదులు పడగోశారు. హల్లెలూయా. అక్కడున్న వాళ్ళందరూ కూడుకుంటూ ప్రార్థన చేశారని, అక్కడున్న వాళ్ళందరూ కూడుకుంటూ ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ కింద వర్గములో ఉన్నవారైన ప్రజలు. వారిని చూసి పై వర్గములు ఉన్నవారు, వీళ్ళు ఇక్కడ వదిలిపెడితే తర్వాత మనల్ని కూడా నాశనం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఆ సంఘాన్ని పడదోశారు. ఆ బునాదిని పడదోశారు. ఇక్కడ ఎవరు సంఘంలోకి పోయే వాళ్ళు ఎవరు ఉండకూడదు, క్రైస్తవులు ఇక్కడ ఎవరు లేరు, మీరు పోవాలన్నా మీరు మాత్రం పోవచ్చు, కానీ ఎవరు సేవకులు ఇక్కడ రాకూడదు, ఇక్కడ ఏది ఆరాధన జరగకూడదు, పండగలు జరగకూడదు. ఒకవేళ చేసామంటే ఈ ఊరు వచ్చి అవతలకు బయటకు పొమ్మని చెప్పి ఆ ఊరు పెద్ద మనిషిని వాడు హెచ్చరించాడని మన వార్తలు తెలిసినాయి. హల్లెలూయా. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకా దాసత్వంలో ఉన్నావు. పై వర్గంలో ఉన్నవారు, డబ్బులున్నవారు, గొప్పవాళ్ళు అనుకుంటూ నువ్వు వారికి ఇంకా దాసులుగా ఉన్నావా? ఇంకా చేయగట్టుకొని ఉన్నావా? ఇంకా చెప్పులు వేయకుండా నడుము కట్టుకుంటూ వాళ్ళు వదలుగా వంగి నిలుచుకొని ఉన్నావా? వాళ్ళు మనకి లేవదేవి ఎప్పుడైనా హంగామ అయితే మనకి డబ్బులు సాయం చేస్తారని ఇంకా అనుకుని ఉన్నావా?
మూర్ఖ ఎదవరాలరా, మీరు ఇంకా అనుకుని ఉంటే మీ బ్రతుకు ఇంకా అలాగే ఉంటాయి. ఇంకా మీ కొరకు ఎన్ని సాయిబాబా అంబేద్కర్ వచ్చినా కాదు, ఇంకా ఎంతమంది నాయకుడు వచ్చినా మీ బ్రతుకు మారదు. హల్లెలూయా. మీరు ఇంకా దాసత్వంలో ఉన్నారా? స్వతంత్రం మీ కొరకు పెట్టబడి ఉన్నది. అక్కడ ధ్యానించేవారు అయితే, స్తుతించేవారు అయితే, క్షమించేవారు అయితే, ఆనందించేవారు అయితే మీకు స్వతంత్రం నా దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును స్వాగతించండి. ఈ రోజున వాగ్దానం దేవుడు చక్కగా నాలో మాట్లాడిండు, నాలో ధ్యానించడానికి అవకాశం ఇచ్చిండు, అర్పించడానికి అవకాశం ఇచ్చిండు, క్షమించడానికి ఒక అవకాశం ఇచ్చిండు, దేవుణ్ణి స్తుతించడానికి పొగడడానికి ఒక అవకాశం ఇచ్చిండు, ఆయనలో అనేకులతో కలిసి ఆనందంతో ఆనందించడానికి ఒక అవకాశం కలిగిండు. ఇగో ఆనంద యాత్ర అనే పాట పాడి నేను మరణించిన ఎడల మట్టిలో చేర్చిన తర్వాత ప్రభు రాకడ దినములలో ఇగో ఆది మొదలుకొని నీ కొరకు పెట్టబడిన ఇగో స్వాస్థ్యము స్వతంత్రించుకో అని నీకు అక్కడ చెప్పబడిన మాటని చెవులు వినబోతున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న స్వతంత్రం కాదు, నా దేవుని రాజ్యములో నీవు స్వతంత్రించుకోవాల్సిన కొన్ని స్వాస్థ్యము నీ కొరకు పెట్టబడి ఉంది. హల్లెలూయా. ధ్యానించేవారే ఉండండి. అలా అర్పించుకుంటూ స్తుతించేవారు ధ్యానించేవారైతే మంచిది. లేదా తిరిగి మీరు కొట్టేవారై తిరుగు మీరే వాడు అలా ఏం సార్ వాడు తుప్పకుండా ఉంచేసింది సార్ నన్ను అనిండు. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉండే లోపల ఇంకొకడు అన్నాడు, నువ్వు కూడా తుప్పకుండా ఉంచేయకూడదు వాడే అన్నాడు. సరిపోయింది లేరా, ఇదేనే చెప్పింది న్యాయం. వాడు ఉంచితే మనము ఉంచితే మర్యాద లేదు. వాడు ఉంచితే ఉంచుకోండి. యేసయ్యని ఉంచారు కదా, యేసయ్య మీద ఉంచారా లేదా? ఉమ్మేశారు. కొట్టారా లేదా? కొట్టారు. బట్టలు విప్పుకున్నారా లేదా? అన్నీ చేశారు. లాస్ట్లో ఏమన్నారు? యూదులకు రాజు నువ్వేనా అని చెప్పి పట్టమ్మను కొట్టించారు. యూదులకు రాజు నీవేనా? తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు. యూదులకు రాజు నీవేనా అని కొట్టడానికి ప్రారంభించారు. చాటియట్లు క్రైస్తవులు మీరేనా అని మిమ్మల్ని ఉంచుతారు, క్రైస్తవులు మీరేనా అని మిమ్మల్ని హింసిస్తారు. సకలమును సహించడానికి సిద్ధమైతే నీవే స్వతంత్రాలువి. నేను ధ్యానించి స్తుతించి ఆనందించి నేను నా దేవుని రాజ్యం స్వతంత్రించుకునే వారమై ఉన్నామన్నదైతే లేచి నిలవబడండి. లేదంటే పాస్ట్ చెప్పినట్టు ఇంట్లో పోయి మొగుడికి రోజు నేను చేస్తానని వారైతే ఇక్కడ కూర్చొని ఉండండి. హల్లెలూయా.